హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ఆయేషా హత్య కేసు గురించి మనందరికీ తెలుసు. ఈ పాప చనిపోయి ఇప్పటికీ 19 సంవత్సరాలు అవుతుంది. అయితే 19 సంవత్సరాలు అయినప్పటికీ కూడా తనకి న్యాయం జరగలేదని చెప్పాలి. ఆయేషా చనిపోయింది మన ప్రియతమ నాయకులు నారా లోకేష్ గారి కాన్స్టిట్యున్సీ. అక్కడ ఒక హాస్టల్లో ఆవిడ చనిపోయటం జరిగింది. అర్ధరాత్రి బాత్రూంలో వివస్త్రాలై తనని పాడు చేసి చంపేసినటువంటి దుర్మార్గుడు ఇప్పటి వరకు దొరకలేదు. మధ్యలో కొంతమందిని అరెస్ట్ చేసి లోపల వేశారు. అయినా కూడా ఏం జరగదు. సిబిఐ కూడా చాలా సంవత్సరాలు ప్రయత్నించి ఇందులో మేమేమీ సాధించలేకపోయామంటూ సిగ్గు లేకుండా హ్యాండ్స్ అప్ చేసింది సిబిఐ కూడా. ఇప్పుడు ఏవైతే ఆయేషా అస్థికలు ఉన్నాయో వాటిని తిరిగి వాళ్ళ తల్లిదండ్రులకి ఇచ్చేస్తున్నాము, ఖననం చేసుకోండి అంటూ ఆ కుటుంబానికి ఇచ్చేయడం జరిగింది. ర్యాలీగా వారిని తీసుకెళ్ళడం జరుగుతుంది. పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య ఈ అధికారులను తీసుకోవడం మనం వీడియోలో చూస్తూ ఉన్నాము. ఆయాషాలకు జోహార్ని చెబుతూ పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నటువంటి వారి మద్దతుదారులు ఇవన్నీ గమనిస్తే నాకైతే ఒకటి అర్థమవుతుంది. ఈ సమాజంలో ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే సిబిఐ కాదు, కోర్టులే కాదు, ఏ వ్యవస్థలు కూడా ఆ అమ్మాయికి న్యాయం చేయవనేది మాత్రం చెయ్యలేవనేది వాస్తవం. కళ్ళ కట్టినట్టుగా 19 సంవత్సరాల ఈ పోరాటం మనకి తెలియజేస్తుంది. అమాయకురాలు చనిపోయి స్వర్గానికి వెళ్ళినా కూడా తనకి న్యాయం జరగలేదు. ఈ వ్యవస్థలో నా తల్లిదండ్రులు పడిన కష్టానికి, ఈ న్యాయ పోరాటానికి విలువ లేదు. బ్రతికున్న మనుషుల కన్నా చనిపోయిన నేనే నయ్యం. వాళ్ళు బ్రతికుండి చనిపోయారు, నేను చనిపోయి బాధపడుతున్నానని ఆవిడ ఆత్మ సైతం శోభించేటటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా తను చనిపోయినప్పటికీ ఒక వ్యక్తిని అన్యాయంగా ఈ కేసులో ఇరికించి 8 సంవత్సరాల జైలు శిక్ష కూడా తనకి వేయటం జరిగింది. ఆ విక్టిమ్ కూడా నిర్దోషిగా బయటకు వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే, ప్రజలు పిచ్చవాళ్ళు. ఇలా చనిపోయినంత మాత్రాన చంపేసినా కూడా కేసులు ఎప్పటికి కూడా కొలిక్కిరావు. ఇప్పుడు ఆయేషా కేసు 19 సంవత్సరాలు అవుతుంది. అదేవిధంగా సుగాలి ప్రీతి కేసు కూడా చాలా దగ్గర 11 సంవత్సరాలు అవుతుంది. దానికి కూడా న్యాయం జరగలేదు. రాజకీయ నాయకులు ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి వాళ్ళ చావుని వాళ్ళ గెలుపు కోసం వాడుకుంటున్నారు తప్పించి వీరికైతే ఎటువంటి న్యాయం చేయటం లేదు. రాజకీయ నాయకులే కాదు, చివరికి కోర్టులు వ్యవస్థలు కూడా డబ్బున్న వారి పక్కన నిలబడి, చివరికి సిబిఐ కూడా చేతులు ఎత్తేసి చేతకాని విధంగా నిలబడిందంటే అర్థం చేసుకోండి. దేశ రాజకీయాలను శాసిస్తుంది కేవలం డబ్బే. ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా గమనించుకోండి. మీరు డబ్బు సంపాదించాలి. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరిని మీరు ఎదిరించి ప్రశ్నించి నిలబడి న్యాయం కోసం పోరాడంటే కేవలం డబ్బు సంపాదించండి, మంచిగా ముందుకు వెళ్ళండి. అంతే. ఈ వ్యవస్థల్లో సామాన్యుడికి న్యాయం జరిగే వరకు మా పోరాటం ముందుకు వెళ్తుంది. కానీ జరుగుతుందో లేదో అనే నమ్మకం మాకైతే లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. ఆయేషా గారికి తమ ఆత్మకి శాంతి కలగాలని, ఇలా ఎవరైతే ఆమె జీవితాన్ని అర్ధాంతరంగా అత్యంత దారుణంగా హింసించి ముగించారో వారికి రాబోయే రోజుల్లో దేవుడు కఠినంగా శిక్షిస్తాడని నమ్ముతూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.